హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్ ఉన్నాడంటే బైక్ నడిపిన వ్యక్తి. సో అతని ఫ్రెండ్ ఇప్పుడు ఎర్రిస్వామిని పట్టుకోవడం జరిగింది. సో అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బస్సు డ్రైవర్దే తప్పు అని అంటున్నారు. ఎందుకంటే బస్ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే చీకట్లో ఆ బైక్ కనిపించలేదు, వర్షము అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఎర్రిస్వామి ఇంట్రోగేషన్ చేస్తే మాత్రం అదంతా తప్పు, అతను చూస్తాడు, కావాలనే గుద్దాడనట్టుగా చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి సార్. మరి ఇప్పటి వరకు ఆ బైక్ నడిపిన శివశంకరే కారణం అనుకున్న అందరూ కూడా ఇప్పుడు బస్ డ్రైవరే కారణం అని కూడా అంటున్నారు. అసలు ఏ కారణం అయ్యి ఉండొచ్చు ఈ బస్సు ప్రమాదానికి? శివశంకర్ పాత్ర ఎంత ఉంది, బస్ డ్రైవర్ పాత్ర ఎంత ఉంది, ఇంకా ఇతర ఏమన్నా కారణాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయా సార్ ఈ ప్రమాదానికి? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రమాదం 2013లో పాలెం, మహబూబ్ నగర్ జిల్లాలో పాలెం దగ్గర జబ్బర్ ట్రావెల్స్ అది జరిగింది. అప్పుడు 52 మంది ఉంటే 45 మంది చనిపోయారు. అతి పెద్ద ప్రమాదం. దాని తర్వాత మళ్ళీ అంత పెద్ద ప్రమాదం ఇప్పుడు జరిగింది కర్నూలు రోడ్లో. ఇది రెండు కూడా హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44లోనే జరిగాయి ఈ రెండు యాక్సిడెంట్లు కూడా. అప్పుడేమో అది జబ్బర్ ట్రావెల్స్ ఏమో కల్వర్ట్ గుద్దుకొని అక్కడ నుంచి మంటలు వ్యాపించి అది అర్లీ మార్నింగ్ 5 o'clock జరిగింది. ఇదేమో ఇది ఇంకొంత విచిత్రంగా జరిగింది. ఇదేమో శివశంకర్ అనే ఒక బైకరు తన ఫ్రెండ్ ఎర్రిస్వామిని వాళ్ళ ఊర్లో తొగ్గలి ఊర్లో దించడానికి లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి ఒక శివప్రసాద్ పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ లో 300 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నారు. ఆల్రెడీ అతను ఒక బెల్ట్ షాప్ లో ఇద్దరు కూడా తాగి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అతను 5.5 కిలోమీటర్ల దూరంలో ఒక యాక్సిడెంట్ కి గురై అతను చనిపోయాడు. ఫ్రెండ్ ఏమో ఏరుస్వామి డివైడర్ మధ్యన గట్టిలో పడి బతికాడు. దాంతో ఏరుస్వామి బైక్ ఇతన్ని ఫ్రెండ్ ని చూశాడు, ఉన్నాడా లేదని చనిపోయినట్టు తెలిసింది. ఇతను ఏదో బతికించడానికి ట్రై చేశాడు, గుండెల్ని అది మేడ అవన్నీ చేశాడు, కాలేదు. దాంతో అతన్ని రోడ్డు పక్కకి లాక్కున్నాడు. ఈ లోపల బైక్ ను కూడా లాగుదాం అనుకుంటే దూరం నుంచి బస్సు హార్న్ వినబడింది. బస్సు వేగంగా వస్తుంది. దాంతో ఎర్రిస్వామి పక్కకు వచ్చాడు. ఈ బస్సు దూరం నుంచి చూసి హార్న్ ఇచ్చాడని చెప్తున్నారు మిర్యాల లక్ష్మయ్య అనే డ్రైవరు. సో కానీ ఆ బైక్ మీదకి వెళ్ళిపోయాడు అతను. బైక్ ని లాక్కొని ఒక 200 మీటర్లకి వెళ్ళాడు. ఈ లోపల మంట వచ్చింది. దాంతో అతను పక్కనున్న శివనారాయణ అని ఎక్స్ట్రా డ్రైవర్ని లేపారు. వాళ్ళిద్దరు కలిసి కిందకి వచ్చి ఆ మంటల్ని వాటర్ బాటిల్ ఆపడానికి ట్రై చేశారు. ఈ లోపల పెరిగిపోయి లక్ష్మయ్య పారిపోయాడు. శివనారాయణ రాడ్ ఉంటే రాడ్తో అద్దాలు పాల్గొట్టాడు. ఎందుకంటే మెయిన్ డోర్ జామ్ అయిపోయింది. ఈ హైడ్రాలిక్ వైర్స్ జామ్ అయిపోవడంతో డోర్ తెరుచుకోలేదు. ఈ లోపల దట్టమైన పొగ అవన్నీ వచ్చేసాయి. దాంతో కొంతమంది ఇవన్నీ గమనించి కొంతమంది లేచి ఎమర్జెన్సీ డోర్ ని కష్టపడి, అది కూడా త్వరగా ఓపెన్ కాలేదు, కష్టపడి ఓపెన్ చేసి కొంతమంది బయటపడ్డారు. ఈ డ్రైవర్ కొట్టడం వల్ల అట్లాగే ఇంకొక అతను అక్కడ శ్రీహర్ష అని అక్కడ అటు వెళ్తున్న అతను రాయితో ఇంకొక విండో పగలు కొట్టాడు. ఈ 2 విండోల నుంచి ఈ ఎమర్జెన్సీ డోర్ నుంచి మిగతా 27 మందికి పైన వాళ్ళు తప్పించుకోగలిగారు. సో ఈ ప్రజెంట్ డ్రైవర్ వెళ్ళిపోయాడు. సో మిగతా వాళ్ళు ఏంటంటే ఈ పొగ పీల్చుకొని చాలా మందికి స్పృహ తప్పిపోవడం, దాని నుంచి మంటలు కూడా వేగంగా ఇచ్చేసి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఆ లగేజ్ దీంట్లో దాదాపు 294 ఎంతో కొత్త సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లు లిథియం బ్యాటరీ పేలడం కూడా ప్రధాన కారణం అయింది. అట్లాగే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ వచ్చి ఈ బైక్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది మూత ఊడిపోయి ఆ పెట్రోల్ కారడం, ఈ లోపల ఈ లాక్కోవడం వల్ల ఆ వేగంలో అంటే దాదాపు 100-120 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్తుంది కాబట్టి ఆ నిప్పురవ్వలు ఎగిసి మంట స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఈ సెల్ ఫోన్లు పేలాయి. దాని తర్వాత బస్సు పెట్రోల్ ట్యాంకర్ కూడా, ఆయిల్ ట్యాంకర్ కూడా పేలిందని చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల ప్రమాదం సివియర్ గాను స్పీడ్ గాను వచ్చింది. దాంతో తప్పించుకోలేకపోయారు. 19 మంది చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు దీనికి కారణాలని అన్వేషించే పని చేస్తున్నారు. ఎప్పుడైనా మనం యాక్సిడెంట్ల కారణాలు ఎందుకు అన్వేషించాలంటే ఫర్దర్గా ఇలాంటి యాక్సిడెంట్లు నివారించాలంటే మనం కారణాలని సైంటిఫిక్ గా విశ్లేషించాల్సి ఉంటుంది. సో మనం సెంటిమెంట్లకో ఇంకో దానికో పోకుండా సైంటిఫిక్ గా విశ్లేషించడం ద్వారా ఫర్దర్ గా ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి
ఉండడానికి ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి అనే దానికి కారణాలు మనకు అవసరం. ఆ రకంగా తీసుకున్నప్పుడు యాక్సిడెంట్కి అయితే కారణం మాత్రం ఖచ్చితంగా ఈ బస్సు యాక్సిడెంట్కి గురి కావడానికి కారణం మాత్రం శివశంకర్ తాగడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది శివశంకర్ చేసిన తప్పు. అది ట్రిగ్గర్ అయింది, కారణమైంది. అయితే డ్రైవర్ మిస్టేక్ ఉంది. డ్రైవర్ కానీ కొంత జాగ్రత్తగా కానీ వచ్చునుంటే డ్రైవర్ దీన్ని బైక్ ని ముందే చూశాడని చెప్తున్నారు. ఎరిస్వామి చెప్తున్నాడు, నన్ను చూసి హార్న్ ఇచ్చాడు, నేను వచ్చేసాను, మరి బైక్ మీద వెళ్ళిపోతాడు అనుకోలేదు, అతను వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే డ్రైవర్ చెప్తున్నది ఏమంటే, నాకు అది బండి కనబడలేదు, రోడ్డు నల్లగా ఉంది, బండి కూడా నల్లగా ఉంది, కనబడలేదు అన్నాడు. పూర్ లైటింగ్ కూడా ఉందని చెప్తాడు. ఓకే, అది కూడా వాస్తవం అనుకున్నాం. సో అయినా కూడా ఆపినాక కనీసం మంటలు వచ్చినప్పుడు అతను కూడా నిలబడి, అతను ఇంకొక 2 అద్దాలు 1 అద్దాలు కానీ పగలగొట్టుంటే ఇంకొంత కనీసం ఒక 10 మంది సేవ్ అయ్యేవాళ్ళు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ పోలీసులు అక్కడ చెప్తున్నమాట. సో డ్రైవర్ది లక్ష్యం ఇది ప్రధాన తప్పుగా మనకు కనబడుతుంది ఏది జరిగిన తర్వాత. అట్లాగే దీంట్లో ఇంకా కారణాలను విశ్లేషిస్తే సేఫ్టీ మెథడ్స్ ఈ బస్సులో లేవని, ఈ బస్సే అసలు తీసుకున్నదే వీళ్ళు దీన్ని సీటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ 2018 నుంచి 23 వరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ నుంచి ఇతని దగ్గరకు వచ్చింది వేమూరి వినోద్ కుమార్ ఓనరు. అతను ఏం చేశాడంటే దీన్ని ఫస్ట్ డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ చేశాడు, తర్వాత ఒరిస్సాలో రాయగఢ్లో రిజిస్ట్రేషన్ చేశాడు. రాయగఢ్లో 1 year పడుతుంది కాబట్టి ఈ లోపల డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ చేసి ఆ నెంబర్తో నడుపుతున్నాడు. దీన్ని తీసుకునిందేమో రిజిస్ట్రేషన్ ఏమో ఇది సీటింగ్ అని తీసుకొని దాని తర్వాత కన్వర్ట్ చేశారు స్లీపర్గా. కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ రిప్రెషింగ్ సంబంధించిన చేయాల్సిన ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా బస్సులో చేయలేదనేది ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు కానీ, ఇన్స్పెక్షన్ టీమ్ కానీ, మోటార్ వెహికల్స్ సంబంధించిన వాళ్ళు, ఆర్టీఏ అధికారులు అంతా ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు తేల్చిందేమంటే సేఫ్టీ మెజర్స్ ఏమి లేవు బస్సులో. అంటే ఫైర్ వచ్చినప్పుడు ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎక్స్టింగ్విషర్స్ లేవు, అద్దాలు కొట్టడానికి అక్కడ సుత్తి కావచ్చు లేదా గొడ్డల లాంటిది కావచ్చు అవి పెట్టలేదు. తర్వాత అక్కడ ఉన్న మొత్తం మెటీరియల్ అంతా కూడా చీపు, అంటే ఫైర్ కి ఈజీగా ఉండే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ వాడారు. అది కూడా రెసిస్ట్ చేసే మెటీరియల్ వాడుండాలి, అవేమి వాడలేదు. అంటే నామ్స్ ఏవి ఫాలో కాలేదు. ఓనరు డబ్బులు ఎక్కువ పెట్టకుండా ఉండడం కోసం ఓనర్ అంతా చీప్ మెటీరియల్ వాడడం, ఇవన్నీ జరిగాయి అనేది. అంటే ఓనర్ వైపు నుంచి బస్సులోనే సేఫ్టీ మెజర్స్ తప్పు ఉన్నదనేది ఇంకొక కారణం. ఇక 4వ కారణం ఫోన్లు. ఈ 400, 294 ఎంత ఏవైనా కూడా అక్కడ మొబైల్ ఫోన్లని లగేజ్లో తీసుకుపోకూడదు, అది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ని తీసుకెళ్ళకూడదు, వాటికి సపరేట్ ఇవి ఉంటాయి. సో అది తీసుకెళ్ళడం అనేది అదేంటంటే ఎన్హాన్స్ చేసింది ప్రాబ్లమ్ని, అవి లేకపోతే కూడా ఇంత పెద్ద ప్రమాదం ఇంత క్విక్గా జరిగేది కాదు. కాబట్టి అది కూడా ఒక కారణం. ఇక 5వది బెల్ట్ షాపులు నిర్ణీత టైంకి అసలు బెల్ట్ షాపుల్ని అలో చేయకూడదు, కానీ బెల్ట్ షాపుల్ని అలో చేస్తున్నారు. అవి నైట్ అండ్ డే పనిచేస్తున్నాయి. దానివల్ల శివశంకర్ తాగడం, శివశంకర్ ఇది కావడం, ఇవన్నీ కూడా బెల్ట్ షాప్ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అట్లాగే రోడ్డు నేషనల్ హైవే 44 గతం ముఖ్యంగా కర్నూలు బెల్ట్ విపరీతంగా యాక్సిడెంట్లు ప్రోన్ ఏరియా అని చెప్తున్నారు. సో రోడ్లు మెయింటెనెన్స్ లేవు, గుంతలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మెయింటెనెన్స్ చేయట్లేదు. పైగా పూర్ లైటింగ్ క్వాలిటీ. నేను కూడా అనేకసార్లు నేషనల్ హైవేలోకి వెళ్ళాను, లైటింగ్ క్వాలిటీ చాలా పూర్గా ఉంటుంది, ఎక్కడ ఏమి కనబడదు, వర్షం పడితే ఇంకా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ ఏదైతే ఉందో అది కూడా బాధ్యత వహించాలి. ఇక ఆర్టీఏ అధికారులు, గవర్నమెంట్, అంటే ఇక్కడ ఏంటంటే రూల్స్ సరిగా లేవు. ఇక్కడ ఎందుకు ఇక్కడే కంపల్సరీ, ఇక్కడ తిరగాతా ఉన్నాయి కాబట్టి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించాలని రూల్స్ లేవు, ఇక్కడ రేట్లకు దగ్గర ఉన్నాయి. ఇదేంటంటే ఈ రవాణా అనేది ఉమ్మడి అంశం, అంటే రాష్ట్రాల పరిధిలోనూ సెంటర్ పరిధిలోనూ ఉంటుంది, ఉమ్మడి అంశం. దీనికి ఒక నేషనలైజ్డ్ పాలసీ లేకపోతే ఇట్లా ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని పట్టుకుని నాగాలాండ్, డయ్యూడామన్ ఇలాంటి ఏరియాల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని రావడం. ఎన్ఎల్ఎన్ బోర్డులు మనకి చాలా కనబడతాయి నాగాలాండ్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు అక్కడికి మామూలుగా లైసెన్స్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మొత్తం బస్సుని ఫిజికల్గా ఎగ్జామిన్ చేయాలి, కానీ వీళ్ళు అక్కడ ఎగ్జామిన్ చేయనీయకుండా అక్కడ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డబ్బులు వస్తాయి కదా అని, రెవెన్యూ వస్తుందని
వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ రోల్ కానీ ఆర్టీ అధికారుల రోల్ కూడా క్లియర్ గా ఉంది. అట్లాగే దీని ఇన్స్పెక్షన్ జరగలేదు. ఆల్రెడీ దీని మీద 16 చలానాలు పెండింగ్లు ఉన్నాయి. 23,000 వరకు ఇది కట్టాలి. అట్లాగే డ్రైవర్ కూడా మోసం చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందని ఫేక్ గా తీసుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటంటే రిగరస్ గా డ్రైవర్లకి రిగరస్ ఇన్స్పెక్షన్స్ లేవు, బస్సుకి ఇన్స్పెక్షన్ లేవు. సో అధికారులకి ఇట్లా గవర్నమెంట్ వైపు నుంచి కూడా తప్పు ఉంది. అట్లాగే స్లీపర్ బస్సులోనే ఈ ప్రాబ్లం, డిజైన్ లోనే ప్రాబ్లం. అందుకని జపాన్ లాంటి కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేశాయని చెప్తున్నారు. ఎందుకంటే స్లీపర్ బస్సులు ఫైర్ వస్తే ఎటు పోయే పరిస్థితి లేదు, బయట నుంచి గాలి రాదు, మొత్తం విండోస్ ఇది చేసేస్తారు. సో స్లీపర్ బస్సుల్ని అలో చేయడమే మేజర్ ప్రాబ్లం అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా జైసల్మార్ లో బస్సు ఇట్లాగే తగలబడిపోయింది. అంతకుముందు మనకి ఇక్కడ పాలెంలో 2013లో పాలెంలో 45 మంది స్లీపర్ బస్సులోనే హెబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు. అలాగా జబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు. అలాగా స్లీపర్ బస్సుల్లోనే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా బాగాలేవు. వర్షం పడుతూ ఉండడం వల్ల కూడా అతనికి విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. లైటింగ్ విజిబిలిటీ అనేది టైమింగ్ కూడా 2 గంటల తర్వాత నిద్ర అనేది కంపల్సరీగా, అంటే అలర్ట్ గా ఉండదు మైండ్, కొంత స్లీపీనెస్ ఉంటది. అది కూడా కారణమైంది. ఇక ప్యాసింజర్స్ తో కూడా ఎలా ఉంటదంటే అందరూ నాతో సహా మనం ఇంకా చేరావా అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వీడు ఎద్దలు బండిలేకపోతున్నాడు, పోవట్లేదు వీడు అని తిడతాం. మనమే ఏంటయ్యా నువ్వు ఎలా పోతున్నావు, మేము ఎప్పుడు లేదు, మేము ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇంకోటి ఉందని మనం స్పీడ్కి అలవాటు అయిపోయినాం. నిజంగా స్పీడ్ అవసరం లేకపోయినా, మనం సోకాల్డ్ పీకేది ఏం లేకపోయినా వేగంగా పోవాలని. ఈ మధ్య అయితే అబ్బాయిలు ఎలా వెళ్తున్నారంటే 160, 170, 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. ఈ వేగంతో ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు కూడా బ్రేక్ లేసి ఆపే పరిస్థితి లేదు. అతి వేగం అనేది, ఎందుకు నేను నిన్న కూడా చెప్పాను, మొత్తం నేషనల్ హైవేస్ మొత్తం రోడ్లలో 2% ఉంది, కానీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేది 35% యాక్సిడెంట్లు నేషనల్ హైవేస్ లోనే జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం 80% కారణం ఈ స్పీడే. ఇప్పుడు ఈ బస్సు కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఆ టైంలో వస్తున్నాయంటే ఇంకా అతను బ్రేక్ వేయలేడు, ఏమి వేయలేడు. సో వేగం కూడా ఒక కారణం. దీనికి కారణం ఏంటి, 8 లోపల అలో చేయరు కాబట్టి 8 లోపల వెళ్ళాలి. ఇక్కడ లేటుకు బయలుదేరితే అక్కడ అర్లీకి వెళ్ళాలంటే డ్రైవర్ల మీద ప్రెజర్ ఉంటుంది, స్పీడ్కి వెళ్ళాలి. సో ఇటు ప్యాసింజర్లు కూడా మారాలి. అట్లాగే ఓవరాల్ గా ప్రైవేటైజేషన్ వల్ల కూడా ఇది కారణం అని చెప్తున్నారు. గవర్నమెంట్ తో పోలిస్తే ప్రైవేట్ వెహికల్స్ లోనే ఎక్కువ యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే వీళ్ళ గ్రీడు, డబ్బులు సంపాదించాలని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం, ప్రాపర్ డ్రైవర్లకు సరైన స్లీప్ లేకపోవడం, దీనివల్లంతా కూడా కారణం అనేది ఒక విశ్లేషణ. కానీ ప్రైవేటైజేషన్ మనం ఆపలేము. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ బస్సు సేఫ్టీ, డ్రైవరు ఇది, తర్వాత నేషనల్ హైవేల మీద బైకుల్ని, ఆటోల్ని అలో చేయకపోవడం, మెయింటెనెన్స్ సరిగా ఉండడం, డ్రైవర్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, లైసెన్స్లు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవడం, ఆర్టీ అధికారులు మోర్ బాధ్యతగా వ్యవహరించడం, ఈ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఇవన్నీ తెలిసినవే. గతంలో కూడా కొత్తగా ఈ బస్సు నుంచి నేర్చుకునేది ఏం లేదు, అన్ని తెలిసినవే. కానీ వీటిని అమలు చేయడంలో వస్తున్న ప్రాబ్లంలోనే మేజర్ సమస్య ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.